అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి కథ పరిష్కారం ముచ్చి ధనలక్ష్మి గారు రచించారు. టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది. చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ. ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో. దీన్ని గాని మా హాస్టల్లోకి తీసుకువెళ్తే 3 ముక్కలవుతుంది, డౌట్ లేదు అని మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది. ఇప్పుడు 3 కాదు 30 ముక్కలైంది. ఇది చెల్లికి తెలిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధమే. పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్, మరోవైపు రాజ్ నిలబడ్డారు. నేను కాదు పిన్ని, వీడే, నళినిని చూడగానే చెప్పాడు అనిల్. నేను కాదు, రాజ్ కూడా వచ్చి రాని మాటలతో అరిచాడు. అరెరే, ఏంటా శబ్దం? తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది. పంచదార కోసం వచ్చాను, నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు, ఎందుకులే డిస్టర్బ్ చేయటమని ఆగి నళిని వైపు చూసింది. నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈలోపే ఇంత చేశారా? అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి. చెప్తే వినరు కదా. ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వెళ్ళిపోయింది. కనీసం సారీ కూడా చెప్పలేదు, ఒక్క మాట అనలేదు పిల్లల్ని. ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని. ఇంట్లో ఇంత క్లోజ్గా తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్ కూడా కాదు, కేవలం నైబర్. అది కూడా సంవత్సరాలు కాదు. వాళ్ళు పక్క ఇంట్లోకి దిగి 2 నెలలైంది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుకోలుతనం ఎక్కువ. అంతే, 2 నెలల్లో నళిని ఇంట్లోకి కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి. అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో, ఎప్పుడిచ్చిందో అర్థమవటం లేదు నళినికి. నళిని, కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత. ఇదిగో ఈ కాఫీ తాగు, ఇచ్చింది నళినికి. దాదాపు 1/2 కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తెలిసి. ఇంతకీ ఆ బొమ్మెంత? ఏమీ జరగనట్టు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు. లోపల నుండి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ 3000 అంది. ఏంటి? నోరంతా తెరిచింది. ఆ చిన్న బొమ్మ 3000? అసలు నువ్వు బేరమాడవా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు. అదే మా ఊళ్ళో అయితే. తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి. తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు. తల్లి వెనకాలే పిల్లలు లోపలికొచ్చారు. అనిల్, రాజ్. జస్ట్ ఇప్పుడే తాగాను, ముక్తసరిగా చెప్పింది. మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్లేదురా, పదండి. అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీని సింక్లో పడేసింది. ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లోకి దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి. జాబ్ వల్ల ఇంటికి, ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది. వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు. ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు. సుజాత, గిరి ఇద్దరే సరైన జోడి. వచ్చిన 2వ రోజే పంచదార అడగటంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి, బియ్యం, పప్పు, గుడ్లు అన్నీ. అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి. కానీ ఆ 2 పిల్లల అల్లరి మాత్రం భరించటం తన వల్ల అవ్వటం లేదు. అలమరలో నుంచి అన్నీ బయటికి తీయటం, విసిరియటం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు. పిల్లలంటే తనకి కోపం లేదు. పిల్లలు తెల్లకాగితాల్లాంటి వాళ్ళు. మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకీ తెలుసు. తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది. కానీ ఇక్కడ అదేం లేదు. వాళ్ళేం చేసినా, ఎంత అరిచినా ఏమీ అనరు. పక్కింటి వాళ్ళెవరైనా పొరపాటున ఏంటమ్మా గొడవ అంటే, మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం లేకుండా. నిజం చెప్పవే, వాళ్ళింట్లో నువ్వుంటున్నావా, నీ ఇంట్లో వాళ్ళుంటున్నారా, లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా?
స్నేహితులు మైథిలి ఊరికే ఏడిపిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకొని అక్కడికే వచ్చేసేది మైథిలి. ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు. ఇప్పుడు అది రావటం లేదు. హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపిస్తుంది సుజాత. మార్కెట్కి వెళ్తున్నాననో, షాపింగ్ అనో, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాలేదనో, ఫంక్షన్ అనో ఏదో ఒక వంక. ఉదయం 9 అయ్యేసరికి పిల్లలిద్దరినీ అప్పచెప్పి సాయంత్రం 7 దాటాక దిగుతారు. దాదాపు 10 గంటల పైనే భరించాలి. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అక్కడి నుండి మొదలవుతుంది. షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తూ ఉంటారు. వద్దంటే ఏడుపు. ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు. కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తూ ఉంటారు. సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు. వాటన్నిటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయం వేస్తుంది నళినికి. 2-3 సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావటం మానేసింది. ఇక ఇదంతా చాలదన్నట్లు ఓ గంట సేపు ట్యూషన్ చెప్పు, నీ కాస్త టైం పాస్ అవుతుంది అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది. జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది. ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దామనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని. కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది. నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవటం దురదృష్టం, రోజుకొకసారైనా అంటుంది. అంతేనా, అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకు చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది. అలా చెప్తున్నది నీకోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఇలా కొందంట అందగా మేమున్నాం కాబట్టే ఎవరు నీ దగ్గరకు వచ్చే సాహసం చెయ్యట్లేదు. నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు. ఈ మాటతో నళిని నోరు మూతపడింది. వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం. నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చవుతుందో, అసలు ఎప్పటికి మారుతావు నువ్వు? తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో 9 అయింది కదా, ఆహ్వానించని అతిథులు వేలైంది. ఈరోజేం చెప్తారో. ఆదివారం రావటం పాపం. నువ్విక్కడే ఉండు, బయటికి వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది. ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. కళ్ళు కాస్త దించింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచిన బిందుని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది. ఈ 2 నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవి పని చేయలేదు. ఏదో మేం పక్కన ఉన్నాం కాబట్టి మీ అక్కనింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో. ఆఖరి అస్త్రం వదిలిందొకసారి బిందు దగ్గర. మా అక్క ఇక్కడికొచ్చి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే. అందుకే బిందు వచ్చిన 2-3 రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత. ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా? తీయగా పలకరించింది. ఉదయమే వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు? అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దరిని రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ. మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది. అవసరం తనది, అయినా రిక్వెస్టింగ్ అడగటం లేదు సరికదా. మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్లు చెప్తున్న ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు. అరెరే, మరెలా? మేం కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం అంది కూల్గా. ఇద్దరి మొహాల్లో నవ్వెగిరిపోయింది. పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి, లేదండి 10 నిమిషాల్లో కిందకెళ్ళాలి, క్యాబ్ కూడా బుక్ చేశాం. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని. సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మ్యాన్ని ఎంక్వైరీ చేసింది సుజాత. లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందకే రాలేదు. ఒకరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? కోపంగా పైకెళ్ళింది. తలుపు తెరిచి ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనుపోయిన సుజాతని ష్ అని వారించింది.
ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు. మీటింగ్. పెదాలు కదిలించింది. బెడ్రూమ్ వైపు చూసింది. నళిని కోసం. పడుకుంది అన్నట్టు సైగ చేసింది. చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ. ఆ రోజు నుండి సుజాతను పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్ ఉందని, వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది. పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంటుంది సుజాత. అదేంటి నళిని, మీ చెల్లి ఎవరితోనూ కలవదు, కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం? అప్పుడేం చేస్తుంది? అత్తమామల్ని దూరం ఉంచితే ఊరుకుంటారా? ఆగ్రహం పట్టలేక అనేసింది. తన చెల్లి గురించి తనకే చెప్పడమా? నళినికి మామూలు కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకి వెళ్ళింది. 15 రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకొని వెళ్ళింది. నళిని తలుపు తీసుకొని అడుగు పెట్టిందో లేదో భౌభౌమని భీకర అరుపులు. హడలిపోయి పాయసం బౌల్ వదిలేసింది కిందకు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాల నుండి దబ్బున గెంతింది సుజాతను చూస్తూనే. హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని. ఇదేంటి నళిని, ఎవరిది కుక్క? గుమ్మం బయట నిలబడి అడిగింది. మా మైథిలి వాళ్ళది. వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు. అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తుంది. నా గుండె ఆగిపోయిందనుకో. తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకు ఇద్దరూ ఇంట్లోకి పరిగెత్తారు. అయ్యయ్యో, పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో. ముందు దాన్ని కట్టే. అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్నపిల్ల, అటు ఇటు తిరిగితేనే సరదా. ఆ డైలాగ్ సుజాతదే. పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది. అయినా నీకెలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదనానికి ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు 2nd ఫ్లోర్లోనే ఉన్నారు కదా. హోలీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది. దాని వంక చూస్తూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేసింది ముందుకి. బౌబౌ అని ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది. హోలీ క్వైట్. ఇదింతే. నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది, కానీ ఎవ్వరిని ఒక్క పట్టాన నమ్మదు. ఎంత క్యూట్గా ఉంది కదూ. ఎత్తుకొని ముద్దాడింది. సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు. చాలా క్యూట్గా ఉంది. వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావటం. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీస్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది. ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది. నళినికి హోలీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది. కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోలీ లొంగలేదు. ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూంలోకి దూరాడు, హోలీకి కనిపించకుండా. అంతే, హాల్లో నుండి కిచెన్లోకి, అక్కడి నుండి బయటికి వెంటబడి పరిగెత్తిచ్చింది. వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. నళినికి బాధ అనిపించినా తన చుట్టూ తిరుగుతున్న హోలీని కొట్టలేకపోయింది. పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంటబడుతున్నారు. ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ. పిల్లలిద్దరి వీపులపైన నళిని చూస్తుండగానే 2 దెబ్బలేసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది. 2 నెలల స్నేహం 2 నిమిషాల్లో చెరిగిపోయింది. పోన్లే, ఇక నుండి పంచదార, పప్పు, ఎగ్స్ ఏవి ఎక్కువ తేవక్కర్లేదు. ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు. నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తుంది హోలీ. ఇదండి వాళ్ళ కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొహమాటంతో ఇలాంటి వాళ్ళని భరించే వాళ్ళకి ఈ ఐడియా భలే వర్కౌట్ అవుతుంది కదా. మరి ఇంత మంచి తెలివైన కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.